కానీ ఇంతవరకు కని విని ఎరగనటువంటి ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. అవి ఎన్ని క్యూసెక్కుల నీళ్లు ఉన్నాయో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను కొలవలేదు కాబట్టి. కానీ అనేక క్యూసెక్కుల నీరు ఆయన కాళ్ళ కింద, పేతురు కాళ్ళ కింద ఉంది. పేతుర్ని ముంచట్లా, లెక్క ప్రకారం ముంచాలి కానీ ముంచట్లా. నీళ్ల మీద నడుస్తున్నాడు ప్రభు, నడుస్తున్నాడు, పేతురు నడుస్తున్నాడు. ప్రభుకి వెళ్ళి చూస్తున్నాడు, యేసయ్యా స్తోత్రం హల్లెలూయా అని నడుస్తున్నాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత, యేసయ్యకి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత గాలి రేగింది. అదిగో పక్కకు చూశాడు. పక్కకు చూసినప్పుడు డౌట్ వచ్చింది. మీరు గమనించండి, అప్పటిదాకా పేతుర్ని నీళ్ళ మీద నిలబెట్టి ఉంచింది ఏమిటి? విశ్వాసము ద్వారా దైవశక్తి. ఆ విశ్వాసం ఆయనలో ఉన్నంతసేపు మాత్రమే దేవుని శక్తి, మానవాతీతమైనటువంటి దైవశక్తి పేతురు మీద పని చేయగలిగింది. ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, ఎప్పుడైతే సందేహం వచ్చిందో, అప్పటిదాకా పేతురు మీద పనిచేసిన ఆ శక్తి పనిచేయలా. అందుకు కోపం దేవుడికి మనం అవిశ్వాసం చూపితే. పిచ్చోళ్ళారా, మీరే నష్టపోతారు అవిశ్వాసం చూపితే. అనుమాన పడితే, సందేహిస్తే నేను కాదు నష్టపోయేది, నా శక్తి సరఫరా అయింది. కానీ నీలో ఉన్న అవిశ్వాసం, అనుమానం, అపనమ్మిక అనేది అడ్డగించిద్ది. కాబట్టి ఎప్పుడు కూడా నీ ఎదుట ఉన్న కార్యాలు ఎంతటివైనా, వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా, పరిస్థితులు ఎంతటివైనా, అవి ఎంత జటిలమైనవైనా, వాటిని ఎప్పుడు నువ్వు హైలైట్ చేయొద్దు. వాటన్నిటికీ మించిన వాడు అతీతుడని దేవుణ్ణి ఘనపరచు, దేవుణ్ణే మహిమపరచు, దేవుణ్ణే హైలైట్ చేయి, దేవుణ్ణే కీర్తించు, దేవుణ్ణే ఉన్నతంగా ఆలోచించు. నా పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉన్నాయి సార్, ఇంకా ఇవి ఇలా కాదు, ఇంకా ఇంతగా ఉన్నా కూడా వీటన్నిటిని మార్చగలడండి ఆయన. ఆయనకు సమస్తము సాధ్యమే అంటా ఉండు నువ్వు. నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులను ఇలానే ఉంచడు, ఖచ్చితంగా వీటిని మారుస్తాడు. నా దేవునికి సమస్తము సాధ్యమే అన్న మాట ఎల్లప్పుడూ నీ నోట రాని. ఆ మాట నువ్వు దేవునికి ఇష్టడయ్యేటట్టు చేసిద్ది. రెండవది, దేవుని శక్తి నీ మీద పని చేసేటట్టు చేసిద్ది. ఆ మాట పలకటమే కదా, అది హృదయంలో కూడా విశ్వసించాలి. ఏమనాలి చెప్పండి? నా దేవుడు ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు. గుర్తుపెట్టుకో, ఏమని పలకాలి? నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు.